ఐటీ రంగంలో పనిచేసే వారిలో కొందరికి హెచ్ఐవి వైరస్ సోకుతుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తెలిపింది. నిత్యనూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్ఐవి ప్రవేశించడం సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్యను పెంచాలని పేర్కొంది. మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గినా ఐటీ రంగాలతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందని వెల్లడించింది. హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవన శైలికి అలవాటు పడడం కారణమవుతోందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడడం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయని అంటున్నారు. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కాండోమ్లు వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీల్లో హెచ్ఐవిపై అవగాహన తక్కువగా ఉండడం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతుండటం వంటివి వ్యాప్తికి కారణమని వివరిస్తున్నాయి. వారి జీవనశైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి. తెలంగాణలో హెచ్ఐవి వ్యాప్తి రేటు 2023లో 0.44% ఉండగా 2025లో 0.41% తగ్గిందని టీశాక్ తెలిపింది. ఇక తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కి తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీశాక్ వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఎయిడ్స్ సంబంధిత మరణాల్లో 80% తగ్గుదల నమోదైందని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి 8,21,508 మందిని స్క్రీనింగ్ చేయగా కొత్తగా 5,517 మందిని పాజిటివ్గా గుర్తించామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 138,290 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి.